హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట ఎడ్యుకేషన్ ఛానల్. ఇది 29/11/2020 ఆర్ఆర్సీ కండక్ట్ చేసిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కమర్షియల్ క్లర్క్ పేపరు. ఇందులో మొత్తం 100 బిట్లకి 40 బిట్లు జీకే, 30 బిట్లు అర్థమెటిక్, 30 బిట్లు రీజనింగ్. ఈ అర్థమెటిక్ 30 బిట్లు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 124 రోజుల్లో పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ని తీసుకొని ఆ పనికి 120 మందిని నియమిస్తాడు. 64 రోజుల తర్వాత 2/3 వంతు పని పూర్తయిందని అతడికి తెలుస్తుంది. పని అనుకున్న సమయంలో పూర్తయ్యేందుకు అతడు ఎంతమంది మనుషులను తొలగించాలి అని అడిగాడు. కాంట్రాక్టర్ పనిని 124 రోజుల్లో పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అయితే ఆ పనికి 120 మందిని నియమించాడు. 64 రోజుల్లో 2/3 వంతు పని అయింది. అంటే 64 రోజుల్లో 2/3 వంతు పనిని 120 మంది చేశారు. 64 రోజుల్లో 2/3 వంతు పని 120 మంది చేశారు. అయితే పని అనుకున్న సమయంలో పూర్తవ్వాలి, అంటే 124 రోజుల్లో పూర్తవ్వాలి. అంటే ఆల్రెడీ 64 రోజులు అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉంది? 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో మిగిలిన పని, ఈ 2/3 వంతు పని పూర్తయింది కాబట్టి మిగిలిన పని 1/3 వంతు పని. 1/3 వంతు పని చేయడానికి ఎంతమంది మనుషులు అవసరం కనుక్కుంటే అప్పుడు ఎంతమంది మనుషులు తొలగించాలో మనకు వస్తుంది. ఇప్పుడు 64 రోజుల్లో 2/3 వంతు పని 120 మంది చేస్తారు. అదే ఒక రోజులో ఆ 2/3 వంతు పనిని 120 ఇంటూ 64 మంది చేస్తారు. అంటే 64 రోజుల్లో 120 మంది చేస్తే ఒక రోజులో చేయాలంటే 120 ఇంటూ 64 మంది మనకు అవసరం. ఇప్పుడు ఒక రోజులో 120 మంది చేస్తే మనకి ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత? 124 రోజులు పని పూర్తి చేయాలి. 64 రోజులు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 60 రోజులు మిగిలింది. అంటే ఒక రోజులో 120 మంది చేస్తే 60 రోజుల్లో ఎంతమంది చేస్తారు? ఒక రోజులో 120 మంది చేస్తే 60 రోజుల్లో 120 ఇంటూ 64/60 మంది చేస్తారు. ఒక రోజులో 120 మంది, 60 రోజుల్లో 120/60 మంది. ఇప్పుడు ఇక్కడ 2/3 వంతు పని 120 మంది చేశారు. మిగిలిన పని ఎంత? 1/3 వంతు పని. అంటే ఈ 60 రోజుల్లో 1/3 వంతు పని ఎంతమంది చేస్తారో కనుక్కోవాలి. ఇప్పుడు 2/3 వంతు అంటే 2 వంతులు 120 మంది చేశారు. ఒక వంతు ఎంతమంది చేస్తారు? 120/2 అంటే 120 ఇంటూ 64/60 ఇంటూ 2. ఈ 60 ఇంటూ 2 120. ఈ 120కి ఈ 120 పోయింది, మిగిలింది 64 మంది. అంటే ఈ మిగిలిన 1/3 వంతు పనిని 64 మంది చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఏమడిగాడు? ఎంతమందిని తొలగించాలి అని అడిగాడు. అంటే మొత్తం ఎంతమంది? 120 మంది. ఈ 120 మందిలో పని ఎంతమంది చేయగలరు? ఈ 1/3 వంతు పని 60 రోజుల్లో, మిగిలిన రోజుల్లో 64 మంది. అంటే 120లో 64 తీస్తే 56. ఈ 56 మందిని తొలగించాలి. ఇది మన ఆన్సర్. నెక్స్ట్, ఒక గూడ్స్ రైలు పొడవు 200 మీటర్లు, దాని సాపేక్ష వేగం గంటకు 15 కిలోమీటర్లు అయితే ఒక 250 మీటర్ల పొడవైన ప్రయాణికుల రైలు అదే దిశలో కదులుతున్న గూడ్స్ రైలును దాటడానికి ఎంత సమయం పడుతుంది? గూడ్స్ రైలు పొడవు 200 మీటర్లు ఇచ్చారు. అంటే 200 మీటర్ల పొడవైన గూడ్స్ రైలు, సాపేక్ష వేగం 15 కిలోమీటర్లు ఇచ్చారు. ఇక్కడ 250 మీటర్ల పొడవైన ప్రయాణికుల రైలు, అంటే ఈ గూడ్స్ రైలు, ఈ ప్రయాణికుల రైలు గూడ్స్ రైలును దాటి వెళ్తుంది. అంటే అదే దిశలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు దాటి వెళ్తుంది. దీని గూడ్స్ రైలు పొడవు 200 మీటర్లు, ఇది 250 మీటర్లు. అంటే ఈ ప్రయాణికుల రైలు గూడ్స్ రైలును దాటాలంటే మొత్తం 200 + 250 450 మీటర్లు దాటాలి. అయితే వీటితో సాపేక్ష వేగం ఎంత ఇచ్చాడు? 15 కిలోమీటర్లు. ఇది మొత్తం దూరం. ఈ మొత్తం దూరాన్ని ఈ ప్రయాణికుల రైలు దాటాలంటే ఎంత వేగంతో వెళ్ళినట్టు? సాపేక్ష వేగం 15 km/h. ఈ 15 km/hని ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్/సెకండ్లో మార్చుకోవాలంటే ఇంటూ 5/18. ఈ మొత్తం 450 మీటర్ల దూరాన్ని ఇది 15 ఇంటూ 5, ఈ 18 ఇటు వెళ్తే ఇంటూ 18. 15 30 5 6 18 6 108 సెకండ్లు పడుతుంది. ఇది ఆన్సర్. శ్యామ్ 15 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం వెళ్తాడు. అతడు తన స్పీడ్ను గంటకు 10 కిలోమీటర్లు పెంచితే అదే దూరం వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగాడు. శ్యాము 15 గంటలు గంటకు 6 కిలోమీటర్లు, ఒక గంటకు ఎంత దూరం వెళ్తాడు? 6 కిలోమీటర్లు వెళ్తాడు. 15 గంటల్లో వెళ్ళాడు. 15 గంటలు అంటే 15 గంటల్లో ఎంత దూరం వెళ్తాడు? గంటకు 6 కిలోమీటర్లు అయితే 15 ఇంటూ 6 90 కిలోమీటర్లు వెళ్తాడు. అయితే స్పీడ్ను 10 కిలోమీటర్లు పెంచాడు. 10 కిలోమీటర్లు పెంచాడు అంటే ఇప్పుడు 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం వెళ్తున్నాడు? గంటకు 10 కిలోమీటర్లు పెంచాడు. ఇప్పుడు 10 కిలోమీటర్లు గంట పెడితే 90 కిలోమీటర్లకి ఎంత పడుతుంది? 9 గంటలు. ఇది ఆన్సర్. నెక్స్ట్,
గంటకు 38 కిలోమీటర్ల వేగంతో నడిచే ఒక కారు తనకంటే 40 మీటర్ల ముందున్న ఒక బస్సును 20 సెకండ్లలో దాటి 60 మీటర్ల ముందుకు వెళ్తుంది. ఆ బస్సు వేగం ఎంత? కారు వేగం ఎంత ఇచ్చాడు? కారు వేగం 38 కిలోమీటర్లు పెర్ అవర్. కారు వేగం 38 కిలోమీటర్లు పెర్ అవర్. అయితే ఆ కారు తనకన్నా ముందున్న 40 మీటర్లు దూరంలో ఉన్న 40 మీటర్ల దూరంలో ఉన్న ఒక బస్సును, ఈ కారు 40 మీటర్లు ఉన్న బస్సును 20 సెకండ్లు దాటి ఇంకా 60 మీటర్లు ముందుకు వెళ్తుంది. 20 సెకండ్లో దాటి 60 మీటర్లు ముందుకు వెళ్తుంది. అంటే మొత్తం ఈ ప్రయాణం అంతా 20 సెకండ్లలో ఈ 40 మీటర్ల దూరంలో ఉన్న బస్సును దాటి 60 మీటర్లు వెళ్తుంది. అంటే మొత్తం 100 మీటర్లు వెళ్ళింది కారు. అయితే ఈ బస్సు కూడా అదే దిశలో వెళ్తుంది. అదే దిశలో వెళ్తున్న బస్సును దాటింది. అంటే బస్సు వేగం మనకి ఇక్కడ ఇవ్వలేదు. బస్సు వేగం x కిలోమీటర్లు అనుకోండి. బస్సు వేగం x కిలోమీటర్లు అనుకుంటే అప్పుడు ఈ మొత్తం కారు ఎంత దూరం వెళ్ళింది? 100 మీటర్లు. 100 మీటర్లు ఎంత టైంలో వెళ్ళింది? 20 సెకండ్లో వెళ్ళింది. 100 మీటర్లను 20 సెకండ్లో వెళ్ళింది. అంటే ఇది దూరము బై కాలము ఈక్వల్ ఏంటి? వేగము 38 కిలోమీటర్లు. దేని వేగం 38 కిలోమీటర్లు? కారు వేగం. కానీ అదే దిశలో బస్సు ప్రయాణిస్తుంది. అదే దిశలో ప్రయాణించినప్పుడు ఏం చేయాలా? ఈ రెండు వేగాలు, ఈ వేగం తీసివేయాలి. బస్సును దాటి వెళ్తుంది కాబట్టి ఈ వేగాన్ని తీసివేయాలి. అదే వ్యతిరేక దిశలో అయితే ఈ రెండు వేగాలు మొత్తం కలపాలి, మొత్తం చేయాలి. ఇప్పుడు ఇది దూరం బై కాలం ఈక్వల్ వేగం. కానీ ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటాం. ఇప్పుడు ఇది 100, ఇది ఇటు వస్తే ఇంటూ 18/20 × 5 ఈక్వల్ టు 38 - x. ఇది 20, 5ల 5కి 5 18 అవుతుంది. అంటే 38, 18 ఈక్వల్ టు 38 - x. ఈ x ఇటు వచ్చింది అనుకోండి. x ఈక్వల్ టు ఇది ఇటు వెళ్తే 38 - 18 ప్లస్ మైనస్ అవుద్ది. అంటే x విలువ 20 కిలోమీటర్లు పెర్ అవర్. ఇది మన ఆన్సర్. ఒక మొత్తం సరళ వడ్డీ 144. వడ్డీ రేటు శాతం సంవత్సరాల సంఖ్యతో సమానం. సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఒక మొత్తంపై సరళ వడ్డీ ఇచ్చాడు. సరళ వడ్డీ అంటే ఐ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత? 144 రూపాయలు. అయితే వడ్డీ రేటు శాతం సంవత్సరాల కాలంతో సమానం. వడ్డీ రేటు R = Tకి సమానం. ఎన్ని సంవత్సరాలు అదే సమానం అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇంత వడ్డీ? ఆ మొత్తం ఇంత వడ్డీ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు అవుతాయి అన్నారు. మనకి మామూలుగా సూత్రం ఏంటి? PTR/100 = I. అంటే ఇక్కడ మనకి అసలు ఇవ్వలేదు. కాలము నెక్స్ట్ వడ్డీ రేటు సమానం అని చెప్పాడు. వడ్డీ రేటు ఎంతో అన్ని సంవత్సరాలు అవుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఇది సమానం. ఇప్పుడు అసలుని సపోజ్ 100 అని తీసుకోండి. అసలుని 100 తీసుకున్నప్పుడు కాలము T, R కూడా R = T కాబట్టి T² T × T/100 = I విలువ ఎంత? 144. అది ఇప్పుడు ఈ 100కి 100 పోతే T² = 144. దట్ ఇంప్లైస్ T = 12. అంటే కాలము రేటు 12%, వడ్డీ రేటు కూడా 12 సంవత్సరాలు. కానీ ఈ లెక్కలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ 100 తీసుకున్నాం. P విలువ 100 తీసుకున్నాం. 100 తీసుకున్నప్పుడు T ఎంత వచ్చింది? ఈ మొత్తం 100, 200, 300, 400 మనకు చెప్పలేదు. సపోజ్ ఇక్కడ P విలువ 400 తీసుకోండి. 400 తీసుకుంటే ఇప్పుడు ఇది T × T అంటే T² P × T²/100 = 144. ఇప్పుడు ఇది 100కి ఇది పోయి 4 వస్తుంది. ఇప్పుడు T² = 144/4. 4 ఒకట్ల 4 మూడుల 12, 4 6 36. అంటే T² విలువ 36 వచ్చింది. అప్పుడు T విలువ ఎంత వస్తుంది? √36 అంటే 6. అంటే ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి మొత్తం ఎంత అనేది మనకి ఇవ్వలేదు. మనం సపోజ్ మన ఎజ్యూమింగ్ 100 తీసుకుంటే 12 వస్తుంది. ఇది అదే 400 తీసుకుంటే ఎంత అని ఇవ్వలేదు కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ 400 తీసుకుంటే 36 వస్తుంది. ఈ రెండు ఆన్సర్లు రావు. ఈ రెండు కూడా ఆన్సర్లు వస్తున్నాయి. ఇందులో అదే ఇదైనా ఆన్సరే, ఇదైనా ఆన్సరే. నెక్స్ట్ 4 సంవత్సరాల్లో 500 మొత్తం 580 అవుతుంది. వడ్డీ రేటు 2% పెంచితే ఆ మొత్తం ఎంత అవుతుంది? మనకి కాలం ఇక్కడ 4 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత అసలు 500. ఈ 500 ఏమో 4 సంవత్సరాలు 580 అయింది.
అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ I ఈక్వల్ టు 580 500 తీస్తే 80 రూపాయలు ఇంట్రెస్ట్. ఇప్పుడు వడ్డీ రేటు 2% పెంచితే మొత్తం ఎంత అన్నారు అంటే ముందు వడ్డీ రేటు కట్టాలి. వడ్డీ రేటు R ఈక్వల్ టు 100I/PT, 100 ఇంటూ 80/P, 500 ఇంటూ 4. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 5, 4 20, 80, 5 4 20. R విలువ 4 వచ్చింది. మనకి ఇక్కడ ఏమన్నాడు, వడ్డీ రేటును 2% పెంచితే ఇది ఆల్రెడీ 4% వచ్చింది. దీన్ని 2% పెంచాలంటే ఇప్పుడు R విలువ ఎంత అవుద్ది, 6% అవుద్ది. ఇప్పుడు మనం మొత్తం ఎంత అవుతుంది అని అడిగారు. మొత్తం ఎంత అంటే వడ్డీ కట్టడానికి PTR/100 అంటే P 500, T 4 సంవత్సరాలు, R 6/100. 5 4 20, 5 4 20, 26 240. సారీ 5 4 20, 26 120. ఇప్పుడు మనకి వడ్డీ ఇంట్రెస్ట్ 120 వచ్చింది. మొత్తం ఎంత అవుతుంది అన్నాడు. అసలు ఎంత, P ఏమో 500, I 120, మొత్తం కలిపితే 620. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఒక మొత్తంపై 2 ఏళ్ళలో 4% సరళ వడ్డీ ప్రకారం వడ్డీ 80 రూపాయలు అవుతుంది. అదే సమయంలో అదే వడ్డీ శాతం ప్రకారం చక్రవడ్డీ ఎంత వస్తుంది? ఒక మొత్తంపై 2 ఏళ్ళలో 4% సరళ వడ్డీ అన్నాడు. అంటే కాలం T ఈక్వల్ టు 2 years. నెక్స్ట్ R 4%. I ఇచ్చాడు వడ్డీ, సరళ వడ్డీ ఎంత, I ఈక్వల్ టు 80. ఇప్పుడు దీని ప్రకారం అదే సమయంలో అదే వడ్డీ శాతం ప్రకారం చక్రవడ్డీ ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు ముందు P కట్టాల. P ఈక్వల్ టు 100I/TR అంటే 100 ఇంటూ 80/2 ఇంటూ 4, 4 20, 2 10, 100 ఇంటూ 10 1000 అంటే P మనకి 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, అదే సమయం అంటే ఈ 2 years కాలము అదే వడ్డీ రేటు, ఈ 4% వడ్డీ రేటుకి చక్రవడ్డీ ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు చక్రవడ్డీ సూత్రం P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n అంటే P అంటే 1000 ఇంటూ 1 + R 4/100 హోల్ పవర్ n అంటే 2, దట్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఇది కసక్ కడితే బై 100, ఇది 100 + 4 104, 104/100 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1000 ఇంటూ 104/100 ఇంటూ 104/100. ఈ 2 0 పోయి 0 0 పోతే ఇప్పుడు 104 × 104. ఈ 104 × 104 కట్టాలంటే ముందు 4 4 16, 4 4 16. ఇది 100కి 4 ఎక్కువ ఉంది, ఇది 100కి 4 ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 4, ఇది 100కి ఎంత ఉంది, 4 ఎక్కువ ఉంది, ఇది 100కి 4 ఎక్కువ ఉంది, 4 4 16. తర్వాత ఈ 104కి ఇది ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది, ఇది 4 ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 104కి ఈ 4 కలిపితే 108 అంటే 104 × 104 108, అదే 10,816 బై ఇక్కడ ఎంత మిగిలింది, 10 మిగిలింది, 10 దట్ ఈక్వల్ టు 1081.6. ఇది చక్రవడ్డీ. అయితే మనకేమడిగాడు, ఎంత వడ్డీ వస్తుంది, చక్రవడ్డీ ఎంత వస్తుంది. ఇది చక్రవడ్డీలో అసలు కూడా కలిసి ఉంది. ఇప్పుడు దీనిలో అసలు తీసివేస్తే 1081.6 నుంచి 1000 తీసివేస్తే 81.6. ఇది చక్రవడ్డీ. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఒక మొత్తాన్ని 20% వార్షిక చక్రవడ్డీ వడ్డీతో రుణానికి ఇచ్చారు. ప్రతి 6 నెలలకు వడ్డీని లెక్కించి 482 అదనంగా చెల్లిస్తే మొత్తం ఎంత? ఇక్కడ 20% వార్షిక చక్రవడ్డీ ఇచ్చాడు అంటే R ఇచ్చాడు, R ఈక్వల్ టు 20%. తర్వాత ప్రతి 6 నెలలకు వడ్డీని లెక్కించిన భేదము 482. కాకపోతే ఇక్కడ ఈ లెక్కలో చిన్న తప్పు ఇచ్చాడండి. ఏంటంటే 2 సంవత్సరాలకు లెక్క పెట్టాలి, ఇక్కడ ఎక్కడ 2 years అని ఇవ్వలేదు. ఇదేమో ఇంగ్లీషు వెర్షన్లోకి వెళ్తే అందులో 2 years అని ఉంది. ఇది నేను డిస్క్రిప్షన్లో ఈ పేపర్ PDF పెడతాను, అక్కడ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు కాలము n ఈక్వల్ టు 2 years. నెక్స్ట్, ఇప్పుడు ఏమన్నాడు, ప్రతి 6 నెలలకు వడ్డీ లెక్కించిన 482 తేడా వస్తుంది. అంటే ఈ అసలు P ఇంటూ చక్రవడ్డీ సూత్రం ఏంటండి, P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n అంటే n ఈక్వల్ 2 years కింద క్యాలిక్యులేట్ చేసి
మళ్ళీ 6 నెలలకు ప్రతి 6 నెలలకు చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేసి ఆ 6 నెలల చక్రవడ్డీలో ఈ ఒరిజినల్గా 2 ఇయర్స్ ఇయర్లీ చక్రవడ్డీ తీసివేస్తే దాని భేదం 482 వచ్చినప్పుడు అసలు ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు P × 1 + R/100 హోల్ పవర్ n ముందు అసలు ఈ చక్రవడ్డీ కడదాం. ముందు ఒరిజినల్గా P × 1 ప్లస్ వడ్డీ రేటు R 20/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు P × ఇది 20 పదుల 2 పదుల 10 రిల్ల 10 పదుల అంటే P × 1 ప్లస్ 2/10 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు P × ఇది 10 రిల్ల 11 11 2 12 12/10 హోల్ స్క్వేర్. దాని మీద ఎంత వస్తుంది? P × 144/100. ఇది సంవత్సరం వార్షిక వడ్డీ. అదే ప్రతి 6 నెలలకు లెక్క వేయాలంటే అప్పుడు ఇది ఈ 2 ఇయర్స్ని ఎన్ని 6 నెలలు అవుద్ది? అప్పుడు n విలువ ఇప్పుడు 2 ఇయర్స్. అప్పుడు ప్రతి 6 నెలలకు లెక్క వేయాలంటే అప్పుడు n విలువ ప్రతి 6 నెలలకు లెక్కేస్తే n విలువ 4 అవుద్ది. అంటే 4 హాఫ్ ఇయర్లు కాబట్టి n విలువ 4 అవుద్ది. అప్పుడు వడ్డీ కూడా 6 విలువ ప్రతి 6 నెలలకు లెక్కేసినప్పుడు సంవత్సరం 20% వడ్డీ అయితే అప్పుడు 10% అవుద్ది. అంటే ఈ ఆర్ని R/2గా తీసుకోవాలి. R/2 అప్పుడు 10% అవుద్ది. 6 నెలలకు లెక్కేసినప్పుడు ఈ వడ్డీ రేటు 10%. ఇది 6 నెలలకు లెక్కేస్తున్నప్పుడు n విలువ 4 అంటే 4 హాఫ్ ఇయర్లు. ఇప్పుడు సూత్రం ఏంటి? P × 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఇది యాక్చువల్లీ ఇది క్యాపిటల్ R తీసుకోండి, స్మాల్ r తీసుకోండి, మీకు అర్థమవుద్ది కన్ఫ్యూజ్ లేకుండా. ఇది క్యాపిటల్ R అనుకోండి. అది ఇప్పుడు ఇది P × 1 ప్లస్ R/100 అంటే 1 ప్లస్ ఇక్కడ R విలువ ఎంత మనకి 10/100 n విలువ 4 హాఫ్ ఇయర్లు. ఇది 6 నెలలకు కడుతుంది. ఇది సంవత్సరం కట్టాం. ఇప్పుడు ఇది 0 పోతే P × 1 ప్లస్ 1/10 హోల్ పవర్ 4 దట్ ఈక్వల్ టు P × ఈ 11 హోల్ పవర్ 4. ఇది 6 నెలలకు కడితే ఇది వచ్చింది. సంవత్సరం లెక్క కడితే 6 నెలల కింద కడితే 2 ఇయర్స్కి ఇది వచ్చింది చక్రవడ్డీ. ఇది సంవత్సరం కింద కడితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ 2 తోలకు భేదం 6 నెలలకు 480 రూపాయలు అదనంగా చెల్లించారు. అంటే ఈ 2 తోలకు భేదం 482. అంటే ఇప్పుడు P × 11/10 హోల్ పవర్ 4 మైనస్ P × ఇది 144/100 ఈజ్ ఈక్వల్ టు 482. ఇక్కడ చూడండి ఈ 11/10 ఉంది కదండి. ఇది P × ఈ 11/10ని 10 11 స్క్వేర్ 121 × 120/1/10⁴ అంటే 10,000. దీన్ని 121 × 121 రాసుకోవచ్చు కదా. అంటే 11⁴ డైరెక్ట్ మీరు కట్టగలిగిన ప్రాబ్లం లేదు. ఇది 121 × 121 ఇది 10⁴ అంటే 10,000 మైనస్ P × 144/100 ఈజ్ ఈక్వల్ టు 482. ఇప్పుడు ఇది 121 × 121 ఇది 100కి ఎంత ఎక్కువ ఉందండి? 121 అంటే 21 ఎక్కువ ఉంది. ఇక్కడ 100కి 21 ఎక్కువ ఉంది. 21 × 21 441. 21 × 21 441. 441లో ఇవి చివరి 2 అంకెలు తీసుకోండి. ఇది క్యారీ అని పెట్టుకోండి. ఇప్పుడు 41. ఇప్పుడు 121కి ఈ 121 కలిపితే ఈ 121 కలిపితే 142. ఇక్కడ క్యారీ అని 4 ఉంది కదండి. ఈ 4 కలిపితే 146 అంటే 14,641. 121 × 121 లేదు 11⁴ అయినా బై 10,000. ఇక్కడ P ఇందులో P ఉంది, ఇందులో P ఉంది. ఒక P కామన్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు 14,641/10,000 మైనస్ 144/100 ఈజ్ ఈక్వల్ టు 482. ఇప్పుడు చూడండి P × ఇప్పుడు ఈ రెంట్ కషాయం ఎంత? 10,000. ఇది 14,641 మైనస్ ఈ దీనికి 100 144 × 100 14,400 ఈజ్ ఈక్వల్ టు 482. ఇప్పుడు P × ఇందులో తీసివేస్తే 241 బై ఇది 10,000 ఈజ్ ఈక్వల్ టు 482. P ఈక్వల్ టు 482 ఇంటూ 10,000/241. 241 ఒకట్ల రిల్ల ఈజ్ ఈక్వల్ టు 20
1000. అంటే ఇక్కడ ముందు ఆ n విలువ 2 ఇయర్లీ తీసుకున్నప్పుడు, ఇక్కడ n విలువ 4, ఇక్కడ r విలువ 20% అయినప్పుడు హాఫ్ ఇయర్కి తీసుకున్నప్పుడు 10% అవుద్ది. ముందు ఈ విధంగా 6 నెలలకి వడ్డీ కట్టాం. నెక్స్ట్ సంవత్సరం లెక్క 2 సంవత్సరాలు వడ్డీ కట్టాం. దీనిలో ఇది తీసివేస్తే దాని విలువ మనకి ఇక్కడ లెక్కలో 482 అని ఇచ్చాడు. ఆ 482 ప్రకారం దానిలో తీసివేసి కడితే 20,000. ఇది 20,000 ఆన్సర్. నెక్స్ట్, గిరీష్ మరియు గంగా ప్రసాద్ ఒక వ్యాపారాన్ని 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ప్రారంభిస్తారు. 9 నెలల తర్వాత గిరీష్ తన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాడు. వారిద్దరికీ 6.5 నిష్పత్తిలో లాభం వస్తే గంగా ప్రసాద్ పెట్టుబడి వ్యాపారంలో ఎన్ని నెలలు కొనసాగింది? గిరీష్ గంగా ప్రసాద్ వ్యాపారాన్ని 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. అంటే గిరీష్ 4, ఇది టు గంగా ప్రసాద్ 5. అయితే 9 నెలల తర్వాత గిరీష్ తన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాడు. అంటే గిరీష్ ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టినట్టు? 9 నెలలు పెట్టాడు. తర్వాత వారిద్దరికి 6:5 నిష్పత్తిలో లాభం వచ్చింది. గంగా ప్రసాద్ పెట్టుబడి వ్యాపారంలో ఎన్ని నెలలు కొనసాగింది? అంటే గంగా ప్రసాద్ ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టాడో మనకు తెలియదు. అంటే దాన్ని సమ్ ఎక్స్ అనుకోండి. అనుకున్నప్పుడు ఈ రెండు అంటే వీడి తోలకు పెట్టుబడి 4:9 5:x. ఈ మొత్తాన్ని మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఈక్వల్ టు 6:5. వాటి లాభం నిష్పత్తి 6:5 ఇచ్చాడు. అంటే ఈ రెండు నిష్పత్తి ఇది. అంటే 49 36 మైనస్ 36/5x ఈక్వల్ టు 6/5. ఇప్పుడు ఈ 5x ఇది తీసుకొచ్చామనుకోండి. దట్ ఎంప్లాయిస్ 36 × 5 ఈక్వల్ టు 6 × 5x. ఇప్పుడు x విలువ ఎంత వస్తుంది? దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 36 × 5/, ఇది ఇటు వస్తే బై అవుతుంది కదండి, ఇంటూ 6 × 5. 5కి 5 6 6 ఇది ఈక్వల్ టు 6. అంటే ఈ ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 6. అంటే గంగా ప్రసాద్ ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టినట్టు? 6 నెలల పాటు పెట్టుబడి పెట్టాడు. ఇది ఆన్సర్. సుమిత్, సంజయ్, యోగేష్ వరుసగా 1800, 1500, 1600 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మొత్తం లాభంలో సంజయ్ 900 లాభం లభిస్తే సుమిత్కు ఎంత లభించింది? సుమిత్, సంజయ్, యోగేష్ల 1800, 1500, 1600 పెట్టుబడులు ఇచ్చాడు. అంటే సుమిత్ 1800, సంజయ్ 1500, యోగేష్ 1600. వీటి నిష్పత్తి కట్టామనుకోండి. ఇది 2 కొడితే 18:15:16 వీటి నిష్పత్తి వచ్చింది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించి లాభంలో సంజయ్కు 900 వచ్చింది, సుమిత్కి ఎంత వస్తుంది అన్నాడు. మొత్తం లాభంలో సంజయ్ అంటే ఈ 15, సంజయ్ అంటే 15 వాటాలు, ఈ 15 వాటాలు 900 వచ్చింది, సుమిత్కి ఎంత వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు మొత్తం లాభం ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ ఇది ఎంత? సంజయ్ది 15 బై ఈ మొత్తం 18 + 15 33, 16 49 ఈజ్ ఈక్వల్ టు 900. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 900 ఇంటూ 49/15, 15 6 90 అంటే 60. 49 × 60 2940 వస్తుంది. 49 × 60 2940 వస్తుంది. అంటే మొత్తం లాభం వచ్చింది. ఇప్పుడు ఏమడిగాడు? అక్కడ సుమిత్కి ఎంత వస్తుంది అన్నాడు. అంటే మొత్తం లాభం 2940 ఇంటూ సుమిత్ ఎంత? 18, సుమిత్ నిష్పత్తి 18, మొత్తం 49. అంటే 7 7 7 4 7 2 7 4 7 1 7 60. అంటే 18 × 60 1080 ఆన్సర్. దీన్ని ఈ విధంగా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు సపోజ్ ఇక్కడ సుమిత్ చూడండి, ఇక్కడ వీళ్ళ నిష్పత్తి 18:15:16 వచ్చింది మనకి ఇక్కడ నిష్పత్తి. ఇది ఏమి ఇచ్చాడు? 900 రూపాయలు సంజయ్ లాభం అన్నాడు. అంటే ఈ 15 వాటాల విలువ 900 అని ఇచ్చాడు. అంటే 15 వాటాల విలువ 900 అయినప్పుడు ఒకటి ఎంత అవుద్ది? 900/15 అంటే 15 6 60, ఒక వాటా 60. ఇప్పుడు సుమిత్ ఎంత? 18 వాటాలు. 18 వాటాలు అంటే అప్పుడు 18 × 60 ఈజ్ ఈక్వల్ టు 1080. అంటే ఈ రూట్లో అయినా చేసుకోవచ్చు. ఈ 15 వాటాలు 900 వేసుకొని ఒక వాటా 60 అవుతుంది. ఇక్కడ 18 వాటాలు కదా నిష్పత్తిలో, ఈ 18 వాటాలు ఏమో 1080. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఒక వృత్తాకార మైదానం చుట్టుకొలత 440 మీటర్లు, దాని విస్తీర్ణం ఎంత? వృత్తాకార మైదానం చుట్టుకొలత ఇచ్చాడు. అంటే 2πr విలువ ఎంత? 440 మీటర్లు. ఇప్పుడు r విలువ r ఈక్వల్ టు 440, ఇది ఇటు వస్తే
బై 2, ఈ పై ఇటు వస్తే 7/22, అంటే ఇది 2π అంటే 22/7 కదా, 7/22. ఇప్పుడు 22 ఒకట్ల 22 ఏళ్ళు 44, 2 ఒకట్ల 2 పొద్దుల 6 విలువ 70 వస్తుంది. 6 విలువ 70 వచ్చింది. ఏమడిగాడు? విస్తీర్ణం అంటే పై ఆర్ స్క్వేర్ అడిగాడు. పై ఆర్ స్క్వేర్ అంటే పై విలువ 22/7 ఇంటూ 6 విలువ 70 ఇంటూ 70, 7 ఒకట్ల 7 పదుల. ఇప్పుడు 22 ఇంటూ 70 ఇంటూ 10 వచ్చింది. 22 ఇంటూ 7 154, ఇదో 0 ఇదో 0, 15,400 చదరపు మీటర్లు. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఒక మైదానం పొడవు 120 మీటర్లు, వెడల్పు 80 మీటర్లు అయినప్పుడు ఆ మైదానం చుట్టుకొలత ఎంత? మనకి ఇక్కడ మైదానం పొడవు ఎల్ ఇచ్చాడు 120 మీటర్స్. నెక్స్ట్ బి వెడల్పు 80 మీటర్లు ఇచ్చాడు, 80 మీటర్లు. ఇప్పుడు ఏమన్నాడు? చుట్టుకొలత సూత్రం 2 ఇంటూ ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్ 2 ఇంటూ 120 ప్లస్ 80 అంటే 2 ఇంటూ 200 దట్ ఈక్వల్ టు 400 మీటర్స్. ఇది ఆన్సర్. నెక్స్ట్, 2 నెంబర్ల కసాగు గసాబా వరుసగా 84, కసాగు 80, గసాబా 4. ఒక నెంబర్ 16 అయితే మరో నెంబర్ ఎంత అని అడిగాడు. 2 నెంబర్ల కసాగు ఎంత ఇచ్చాడు? 80 ఇచ్చాడు. గసాబా 4 ఇచ్చాడు. ఒక నెంబరు 16 అయితే మరో నెంబరు ఎంత అన్నాడు. 2 నెంబర్ల మొత్తం, ఒక నెంబరు ఎక్స్ అనుకోండి, ఇంకో నెంబరు వై అనుకుంటే 2 నెంబర్ల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. ఇప్పుడు ఒక నెంబర్ ఎంత? 16 ఇంటూ వై ఈక్వల్ టు కసాగు 80, గసాబా 4, అంటే వై ఈక్వల్ టు 80 ఇంటూ 4/16, 16 5ల 80, 5 4ల 20, ఆన్సరు 20. నెక్స్ట్, ఒక నెంబర్ను 3,5లతో విభజిస్తే శేషం వరుసగా 2,1 వస్తుంది. ఆ నెంబర్ను 15తో విభజిస్తే శేషం ఏమిటి? ఒక నెంబర్ను 3తో విభజిస్తే శేషము 2 వస్తుంది, 5తో విభజిస్తే శేషం 1 వస్తుంది. అయితే 15తో విభజిస్తే 3 ఇంటూ 5తో విభజిస్తే 3 5 15 కదా, 15తో విభజిస్తే శేషం ఏమిటి అన్నాడు. ఇలా ఇచ్చేటప్పుడు 3 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 1 అంటే 3 6 ప్లస్ 5 11, ఇలా 11 వస్తుంది. ఇది కరెక్ట్ కాదో చూసుకోవడానికి కూడా ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు ఆ సంఖ్య ఏముంటుంది? 15 ఇంటూ 1 ప్లస్ శేషం 11 అన్నాం కదా, ఈ 11 కరెక్ట్ కాదు చూద్దామంటే ప్లస్ 11 అనేసుకుంటే 15 ప్లస్ 11 26. 26ని 3తో భాగిస్తే 3 8ల 24, శేషం 2 వస్తుంది, అంటే శేషం 2 కరెక్టే. నెక్స్ట్ 26ని 5తో భాగిస్తే 5 5ల 25, శేషం 1 వస్తుంది, అంటే 5తో భాగిస్తే శేషం 1 వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని 3 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 1 అంటే 3 6 ప్లస్ 5 11 ఆన్సర్. నెక్స్ట్, ఒక తరగతిలో విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు. 12 సంవత్సరాల 6 నెలల సగటు వయస్సు ఉన్న 5 కొత్త విద్యార్థులు చేరినప్పుడు ఆ తరగతి సగటు వయస్సు 6 నెలలు తగ్గిపోతుంది. ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అని. తరగతిలో విద్యార్థులు ఎక్స్ మంది అనుకోండి, ఎక్స్ మెంబర్స్ విద్యార్థి అయితే వాళ్ళతో సగటు వయసు 15 సంవత్సరాలు, మొత్తం వయసు 15 ఎక్స్ అవుతుంది. అయితే ఈ మొత్తం తరగతి విద్యార్థులు ఎక్స్ అనుకుంటే ఇది 15x అవుతుంది. 12 సంవత్సరాల 6 నెలల వయసున్న 5 కొత్త విద్యార్థులు చేరారు. అంటే మొత్తం ఎంతమంది అవుతున్నారు? 12 సంవత్సరాల 6 నెలలు అంటే 12.5 సంవత్సరాలు కదండి. 12.5 ఇంటూ ఎంతమంది విద్యార్థులు? 5 చేరారు. వీళ్ళ తాలూకా సగటు వయసు అంటే వీళ్ళు మొత్తం వయసు బై వీళ్ళు ఎంతమంది? ఎక్స్ ప్లస్ 5 అవుతున్నారు. వీళ్ళు ఎక్స్ మంది, ఇక్కడ 5 చేరిన కొత్త వాళ్ళు, మొత్తం ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు. అప్పుడు చేరినప్పుడు వాళ్ళ సగటు వయసు 6 నెలలు తగ్గింది. ఒరిజినల్గా ఎంత? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో 6 నెలలు తగ్గిందంటే 14 సంవత్సరాల్లో 6 నెలలు అంటే 14.5 సంవత్సరాలు. ఇప్పుడు 15x ప్లస్ 12.5 ఇంటూ 5 అంటే 62.5 ఈజ్ ఈక్వల్ టు 14.5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. 15x ప్లస్ 62.5 ఈజ్ ఈక్వల్ టు 14.5x ప్లస్ ఇది 14.5 ఇంటూ 5 72.5, 1470 72.5. ఇప్పుడు ఇది ఇటు తీసుకొస్తే 15xలో 14.5x తీస్తే 0.5
ఎక్స్ ఈక్వల్ టు ఇది తీసుకొస్తే 72.5లో 62.5 తీస్తే 10. 0.5 అంటే 1/2 కదా, అంటే 5x/10 అని వేసుకోవచ్చు కదా. ఈ 0.5ని 5/10 అని వేసుకోవచ్చు కదా. 5x/10 ఈక్వల్ టు 10. ఇప్పుడు 5 1 5 2. ఇప్పుడు ఈ బై 2 ఇటు వెళ్తే దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 10 × 2 20. అంటే తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది? ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 20. ఆన్సర్. 3 నెంబర్ల సగటు 21. మొదటి నెంబరు రెండో నెంబర్కి రెట్టింపు, రెండో నెంబర్ మూడో నెంబర్కి రెట్టింపు. అయితే మొదటి నెంబర్ ఏమిటి? 3 నెంబర్ల సగటు 21 ఇచ్చాడు. అంటే 3 నెంబర్ల సగటు 21 అంటే సగటు 21 అయితే అప్పుడు మొత్తం ఎంత అవుద్ది? 21 × 3 అంటే 63. 3 నెంబర్లు మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? మొదటి నెంబర్ రెండో నెంబర్కి రెట్టింపు, రెండో నెంబర్ మూడో నెంబర్కి రెట్టింపు. సపోజ్ మూడో నెంబరు ఎక్స్ అనుకుంటే అప్పుడు మూడో నెంబర్కి రెండో నెంబర్ రెట్టింపు అన్నారు కదా. రెండో నెంబర్ ఏమవుద్ది? 2x అవుద్ది. ఈ మొదటి నెంబరు రెండో నెంబర్ రెట్టింపు అంటే రెండో నెంబర్ 2x అయిన మొదటి నెంబరు 4x. మొత్తం ఈ మొత్తం ఎంత అవుద్ది? 4x + 2x + x మొత్తం వీటి మొత్తం 63. అంటే 4 2 6 1 7. 7x ఈక్వల్ టు 63. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 9. ఇప్పుడు ఏం అడిగాడు? మొదటి నెంబర్ ఎంత? మొదటి నెంబర్ అంటే 4x కదా. 4 × 9 36. 36 ఆన్సర్. ఒక విద్యార్థికి 20% మార్కులు వచ్చిన తర్వాత 30 మార్కులతో ఫెయిల్ అవుతాడు. 32% మార్కులు వచ్చిన మరో విద్యార్థి పాస్ కావడానికి అవసరమైన మార్కుల కంటే 42 మార్కులు అధికంగా సంపాదిస్తాడు. పాస్ కావడానికి నిర్దేశించిన శాతం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ విద్యార్థికి 20% మార్కులు వస్తే 30 మార్కులతో ఫెయిల్ అవుతాడు. అంటే పాస్ మార్క్ కన్నా 30 మార్కులు తక్కువ వస్తున్నాయి. ఇక్కడ 32% మార్కులు వస్తే వచ్చిన పాస్ మార్క్ కన్నా 42 ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇక్కడ పాస్ మార్క్ కన్నా 30 మార్కులు తక్కువ వస్తున్నాయి, ఇక్కడ పాస్ మార్క్ కన్నా ఇక్కడ 42 మార్కులు ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ రెండు తాలూకా శాతాల డిఫరెన్స్ అంటే 20%కి 32%కి డిఫరెన్స్ ఎంత? 32 - 20 అంటే 12%. 12% ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండు అంటే ఇక్కడ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ 30 పాస్ మార్కుని ఇక్కడ 30 మార్కులు తక్కువ వస్తున్నాయి, ఇక్కడ 42 మార్కులు ఎక్కువ వస్తున్నాయి. అలా ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ రెండు కలుపుకుంటే ఇప్పుడు ఈ రెండు తాలూకు భేదము ఈజ్ ఈక్వల్ టు ఈ 20%కి 32% డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మొత్తం అంటే 30 + 42 దట్ ఈక్వల్ టు 72. అంటే 12% ఈక్వల్ టు 72. ఇప్పుడు 1% ఎంత అవుద్ది? 72/12 అంటే 6. 1% ఈక్వల్ టు 6 మార్క్స్. మొత్తం మనకి ఆయన మొత్తం అంటే ఎగ్జామ్ ఎన్ని మార్కులు పెట్టినట్టు? 1% అంటే 100% కదా. ఇప్పుడు 100%. 1% 6 అయితే 100% ఏమవుద్ది? 600. అంటే మొత్తం ఎగ్జాము 600 మార్కులకి పెడుతున్నాడు. అందులో 20% మార్కులు వచ్చిన విద్యార్థి 30 మార్కులతో ఫెయిల్ అవుతాడు. అంటే 600లో 20% వచ్చిన విద్యార్థి అంటే 120 మార్కులు వచ్చిన విద్యార్థి 30 మార్కులతో ఫెయిల్ అవుతాడు. అంటే పాస్ మార్కులు ఎన్ని అవుతాయి? ఈ 120 30 కలిపితే 150 మార్కులు పాస్ మార్కులు. 150 మార్కులు పాస్ మార్కులు. ఇప్పుడు ఏమడిగాడు? పాస్ కావడానికి నిర్దేశించిన శాతం ఏమిటి అంటే పాస్ మార్కులు ఎన్ని? 150. మొత్తం మార్కులు ఎన్ని? 600. 150/600 × 100. ఇది 150 4 15 4 60 కదా. 150 4 1 4 25. అంటే పాస్ కావడానికి నిర్దేశించిన మార్కుల శాతం 25%. ఇది నెక్స్ట్. పంచదార ధర కిలో 6 రూపాయల నుంచి 7 రూపాయలు పెరుగుతుంది. ఖర్చు పెరగకుండా ఉండాలంటే ఒక గృహిణి పంచదార వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? పంచదార కిలో 6 రూపాయలు, 6 రూపాయల నుంచి 7 రూపాయల 50 పైసలకు పెరిగింది. ఖర్చు పెరగకుండా ఉండాలంటే గృహిణి పంచదార వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి? అంటే కేజీ కొన్ని దగ్గర ఎంత తక్కువ కొంటే సరిపోద్ది అని ఇప్పుడు ఇక్కడ రేట్ పెరిగినందుకు. అంటే ఇప్పుడు పంచదార కిలో 6 రూపాయలు, 6 రూపాయలు అంటే 6 రూపాయలకి కేజీ వస్తుంది. కానీ ఇప్పుడు రేట్ పెరగడం వల్ల ఎంత అవుతుంది? 7 రూపాయల 50 పైసలకు 7 రూపాయల 50 పైసలకు 1 కేజీ. 1 కేజీ అంటే 1000 గ్రాములు. 1 కేజీ అంటే 1000 గ్రాములు. అంటే ఒకప్పుడు 6 రూపాయలకు కొనేది ఇప్పుడు 7 రూపాయల 50 పైసలకు ఆ గృహిణేమో కేజీ కొంటుంది. అంటే 7 రూపాయల 50 పైసలకు కేజీ అయితే రూపాయికి ఎంత పడుతుంది? 1 రూపాయికి 1000/7.5 గ్రాములు వస్తుంది. 7 రూపాయల 50 పైసలకు 1000 గ్రాములు వస్తుంది.
అప్పుడు 1 రూపాయికి 1000/7.5 గ్రాములు వస్తుంది. 1 రూపాయికి 1000/7.5 గ్రాములు అయితే ఇక్కడ 6 రూపాయలు కదా తన దగ్గర ఉన్న డబ్బులు 6 రూపాయలు. అంటే 6 రూపాయలకి ఎన్ని గ్రాములు వస్తుంది? 1000/7.5 ఇంటూ 6 గ్రాములు. 1000/7.5 ఇంటూ 6 గ్రాములు. దీన్ని ఈ 0.5 దీన్ని 10తో 2 వైపు గుణించుకున్నాం అనుకోండి. ఇది 10,000/75 ఇంటూ 6. దీన్ని 10తో గుణిస్తే 75 అవుద్ది కదా. ఇప్పుడు 25 3లో 75, 25 4 100, 0 0, 3 1 3 2 దట్ ఈక్వల్ టు 800 గ్రామ్స్. అంటే ₹7.50 రేటు పెరగడం వల్ల ₹7.50 కేజీ అయితే ఇప్పుడు 6 రూపాయలకి 800 గ్రాములే వస్తుంది. 6 రూపాయలకి 800 గ్రాములు వస్తుంది. అంటే ఎంత తగ్గుతుంది? ఈ 800 1000లో 800 తీస్తే 200 గ్రాముల డిఫరెన్స్. ఎంత తగ్గించుకోవాలా? 200 గ్రాములు తక్కువ. అంటే 1000 గ్రాములు కేజీ కొనవలసిన దగ్గర 800 గ్రాములే కొనాలి. అంటే ఇప్పుడు 200 గ్రాములు కొనడంలో తగ్గించుకోవాలి. అంటే 200 ఒరిజినల్ కొనాల్సింది ఎంత? కేజీ అంటే 1000 గ్రాములు ఇంటూ 100. మనకి ఇక్కడ ఎంత శాతం అని అడిగారు కదా. ఎంత తగ్గించుకోవాలంటే 200 గ్రాములు తగ్గించుకోవాలా. దానికి శాతం కట్టాలంటే 200 ఇది మొదటి కేజీ 1000 ఇంటూ 100. 2 సున్నాలకి 2 సున్నాలు 0 పోతే ఈక్వల్ టు 20%. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఒక వస్తువుపై ముద్రించిన ధరను 25% తగ్గించడంతో దాని అమ్మకాలు 30% పెరిగాయి. ఆ అమ్మకం నుంచి వచ్చిన నగదు ఆదాయంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? వస్తువుపై ముద్రించిన ధరను 25% తగ్గించారు. అంటే యాక్చువల్గా ముద్రణ ధర 100 రూపాయలు అనుకోండి. 25% తగ్గిందంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 75 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ముద్రణ ధర అనుకుంటే 25% ముద్రణ ధర తగ్గించారంటే ఇప్పుడు 75 రూపాయలు ముద్రిస్తున్నారు. అయితే అమ్మకాలు 30% పెరిగాయి. సపోజ్ 100 వస్తువులు అమ్ముతున్నాడు అనుకోండి. 100 వస్తువులు అమ్మితే అప్పుడు 30% పెరిగాయంటే ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? 130 వస్తువులు అమ్ముతున్నట్టు. అయితే ఇప్పుడు దీనిలో అమ్మకం నుంచి వచ్చిన నగదు ఆదాయంపై ప్రభావం ఎలా ఉంటుంది? పెరుగుతుందా తగ్గుతుందా? ఎంత శాతం తగ్గుతుంది అని అడుగుతున్నాడు. పెరిగినా ఎంత శాతం పెరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు 100 × 100 10,000. ఇది 130 × 75. 130 × 75 అంటే 9,750. అంటే ఇప్పుడు ఒకప్పుడేమో 10,000 వచ్చేది, ఇప్పుడేమో 9,750 వస్తుంది. అంటే ఇక్కడ 250 రూపాయలు తగ్గుతుంది. అంటే 250 ఈ మొత్తం ఎంత? 10,000 ఇంటూ 100 అంటే 25/10. 25/10 అంటే 2.5 తగ్గుతుంది. దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ పెరుగుదల ఉంది, ఇక్కడ తగ్గుదల ఉంది. మామూలుగా 20% పెరిగిన అంటే X% పెరిగి Y% పెరిగిన, X% పెరిగి Y% పెరిగింది అనుకోండి. అప్పుడు సూత్రం ఏంటి? X + Y + XY/100. ఇప్పుడు ఏంటి? ఇక్కడ 20% తగ్గుతుంది. అంటే X విలువ -25, Y విలువ పెరుగుతుంది +30 ప్లస్ X × Y. X అంటే -25 × 30/100 అంటే -25 + 30. ఇది మైనస్కి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 25 × 30/100 అంటే 0కి 0, 5 5ల 5 అంటే 15/2. దీని విలువ -+5. 30లో 20 తీస్తే +5 మైనస్ ఇది 7.5 దట్ ఈక్వల్ టు -2.5. అంటే -2.5 అంటే 2.5% తగ్గుదల. అంటే ఇలా 100% ముద్రణ వేల అనుకొని 75 రూపాయలు తగ్గించి 100 వస్తువులు 130 అమ్మకం వేల పెరిగింది, అమ్మకం పర్సెంటేజ్ పెరిగిందని రాసుకొని ఈ రెండు గుణించుకొని 100 × 100 10,000, 75 × 130 9,750 గుణించుకొని ఇక్కడ 10,000 అమ్మవలసింది 9,750 అమ్ముతున్నారు. అంటే ఇక్కడ తగ్గుదల ఎంత? 250. 250/10,000 × 100 అంటే 2.5% తగ్గుదల. ఎలా వేసుకోవచ్చు. లేదంటే X + Y + XY/100 అంటే ఒక 25% పెరిగి 30% పెరిగి అలా ఇచ్చిన, లేదంటే 25% తగ్గి 30% పెరిగి ఇలా ఇచ్చినప్పుడు తగ్గుదల ఉన్నప్పుడు మైనస్ తీసుకుంటాం, పెరుగుదల ఉన్నప్పుడు ప్లస్ తీసుకుంటాం. X + Y + XY/100లో ఇది X -25 అంటే తగ్గింది కాబట్టి -25, ఇక్కడ పెరిగింది కాబట్టి +30. -25 + 30 25 × 30/100 వేసుకుంటే ఇక్కడ -2.5 అంటే
మైనస్ అంటే తగ్గుదల కదా, అంటే 2.5% తగ్గుదల. కానీ ఇక్కడ రెండు దగ్గరలు ఇచ్చాడు 2.5% తగ్గుదల. ఇంగ్లీష్ వెర్షన్లోకి వెళ్తే ఈ డి ఆన్సర్ పెరుగుదల ఉంది, ఇది తగ్గుదల ఉంది, అంటే ఇది ఆన్సర్. నెక్స్ట్, ఏ తన వస్తువును బి కంటే 10% చవకగా, సి కంటే 10% ఎక్కువగా అమ్ముతాడు. బికి చెందిన వినియోగదారుడు సి నుంచి 100 రూపాయల విలువైన వస్తువును కొంటే అతడు ఎంత ఆదా చేస్తాడు? ఏ వస్తువును బి కంటే 10% చౌకగా కొంటాడు, అంటే బి విలువ 100 అనుకో, బి దగ్గర వస్తువు. ఏ తన వస్తువును 10% చౌకగా అమ్ముతాడు, అంటే ఏ 90 రూపాయలకు అమ్ముతాడు. బి 100 రూపాయలకు అమ్మిన వస్తువు ఏ 90 రూపాయలకు అమ్ముతాడు. మళ్ళీ సి కంటే 10% ఎక్కువగా అమ్ముతాడు, అంటే సి 100 అనుకోండి. అప్పుడు సి 100కి అమ్మితే ఏ ఎంతకు అమ్ముతున్నాడు? 110కి అమ్ముతున్నాడు. ఏమో బి కంటే 10% చవకగా, అంటే బి 100 అయితే ఏ 90కి అమ్ముతున్నాడు. సి కంటే 10% ఎక్కువగా, అంటే సి 100 అయితే ఏ 110కి అమ్ముతున్నాడు. ఇప్పుడు వీటి తాలూకా నిష్పత్తి తీసుకుంటే అప్పుడు సి విలువ 100 అయినప్పుడు బి విలువ ఎంత అనేది మనం కడితే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏ 90, బి 100, అంటే వీటి నిష్పత్తి ఎంత? 9:10, అంటే ఏ ఈస్టు బి 9:10. ఇక్కడ ఏ ఈస్టు సి, ఏ 110 అయితే సి 100, 11:10. ఇప్పుడు వీటి నిష్పత్తుల సరాసరి చూస్తే ఏమవుద్ది? ఇప్పుడు ఇది ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. దీన్ని 11 చేత దీన్ని 9 చేత గుణించామనుకోండి. 11 9 99 ఈస్టు 11 10 110 ఈస్టు 9 11 99 ఏ వచ్చింది కాబట్టి 9 10 90. ఇది నిష్పత్తి. 99:110:90. ఇప్పుడు ఏమడిగాడు? బికి చెందిన వినియోగదారుడు సి దగ్గర కొన్నాడు. ఈ బికి చెందిన వినియోగదారుడు సి దగ్గర కొన్నాడు. ఎంత కొన్నాడు? 100 రూపాయలు వస్తువు కొన్నాడు. అప్పుడు అతడు ఎంత ఆదా చేస్తాడు అన్నాడు, అంటే 90. సి విలువ 90 అయినప్పుడు బి విలువ ఎంత? 110 అవుతుంది. సి విలువ 90 అయినప్పుడు బి విలువ 110 అవుతుంది. సి విలువ 100 అయితే బి విలువ ఎంత? సి విలువ 90 అయినప్పుడు బి విలువ 110 అయితే సి విలువ 1 రూపాయి అయితే బి విలువ 110/90. సి విలువ 100 అయినప్పుడు బి విలువ 110/90 × 100. 0 పోతే ఇప్పుడు ఇది 1100/9. 1100/9 అంటే 9తో 1100కి 9 చేత 1100కి భాగిస్తే 9 1 9 20. 9 2 18 20. 9 2 18 20. పాయింట్ పెట్టుకొని 0 వేసుకోవచ్చు, లేదంటే ఇది 122/2/9. అంటే సి విలువ 100 అయినప్పుడు బి విలువ ఎంత? 122/2/9. అంటే ఇక్కడ ఎంత ఉంది? సి విలువ 100 అయినప్పుడు బి విలువ 122/2/9. అంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 22/2/9% ఎక్కువ ఉంది. అంటే 22/2/9 రూపాయలు ఎక్కువ. సి విలువ 100 అయితే బి విలువ 122/2/9, అంటే 22/2/9 రూపాయలు ఎక్కువ. ఇది ఆన్సర్. నెక్స్ట్, √176 + √2401 విలువ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ √176 + 2401 2401 విలువ 49. √176 + 49 225. √225 అంటే 15 ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి తన కారును 10% నష్టంతో స్నేహితుడికి అమ్ముతాడు. అతడి స్నేహితుడు దాన్ని 20% లాభంతో 54,000కు అమ్ముతాడు. కారు మూల ధర ఏమిటి? ఒక వ్యక్తి కారును 10% నష్టంతో స్నేహితుడికి అమ్ముతాడు. అంటే కారు కొన్న వేల ఎక్స్ అనుకున్నాం అనుకోండి. కారు అతని వేల ఎక్స్ 10% నష్టంతో అమ్ముతాడంటే 100 - x/100, అంటే 90/100. 10% నష్టం అంటే 90/100. ఇది స్నేహితుడికి ఈ ధరకి అమ్మాడు, అంటే స్నేహితుడు ఈ ధరకు కొన్నాడు. x × 90/100 ఇంత ధరకు కొన్నాడు. ఇప్పుడు ఈ స్నేహితుడు మళ్ళీ ఆ కారుని అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 20% లాభంకి. 20% అంటే ఇది స్నేహితుడు కొన్నవేల కదా, ఈ కొన్నవేలకి 20% లాభం అంటే ఇంటూ 120/100 = ఎంత? అది 54,000. అంటే ఆ కారు వేల ఎక్స్ అనుకుంటే 10% నష్టంకి స్నేహితుడికి అమ్మాడు. అంటే 10% నష్టం అంటే
100లో 10 తీస్తే 90/100. అంటే ఇది స్నేహితుడు ఈ ధరకి తన దగ్గర కొన్నాడు. ఈ స్నేహితుడు ఏం చేశాడు, 20% లాభంకి అమ్మాడు. అంటే వీడు స్నేహితుడు కొన్న వేల ఇది. ఈ కొన్న వేల 20% లాభం అంటే 120/100 ఈక్వల్ టు స్నేహితుడు కొన్న వేల ఇది. దీనికి 20% లాభం అంటే 120/100. ఇంతకు అమ్మాడు, అందుకే 54,000కి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 54,000 ఇంటూ 100/90 ఇంటూ 100/120. ఇప్పుడు 0 ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోయాయి. ఇప్పుడు 9 ఒకట్ల 9 6ల 54 అంటే 6,000. ఇక్కడ 12 ఒకట్ల 12 5ల 60 500. 500 ఇంటూ 100 50,000. 50,000 అంటే ఇప్పుడు మూలధన ఎంత 50,000. ఇది ఆన్సర్. ఒక దుకాణపు యజమాని నగదు చెల్లింపుపై 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 33% లాభంతో తన వస్తువులు అమ్మాలంటే అసలు ధరపై ఎంత శాతం ఎక్కువగా అమ్మాలి? దుకాణ యజమాని నగదు చెల్లింపుపై 5% డిస్కౌంట్ ఇచ్చాడు అన్నాడు. తర్వాత 33% లాభంతో వస్తువు అమ్మితే అసలు ధరపై ఎంత శాతం ఎక్కువగా అమ్మాలన్నాడు. అసలు ధర 100 రూపాయలు అనుకోండి. అసలు ధర 100 అనుకున్నాం. అసలు ధర 100 రూపాయలు అనుకున్నప్పుడు ఆ వస్తువుపై దానిపై ఎంత ఎక్కువ లాభం రావాలా? 33% ఎక్కువ లాభం రావాలన్నాడు. అంటే 100 ఇంటూ 33% లాభం రావాలంటే 100 రూపాయలకి కొనగలిగినప్పుడు దాని మీద 33% లాభం అమ్మాలంటే 100 ప్లస్ 33/100 దట్ ఇంప్లైస్ 100 ఇంటూ 133/100. అంటే ఈ ధరకి ఆడ అమ్మాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు, 5% డిస్కౌంట్, నగదు చెల్లింపుపై 5% డిస్కౌంట్ ఇవ్వాలన్నాడు. అంటే ఈ ధరకి అమ్మినప్పుడు కూడా దాని మీద నగదు చెల్లింపుపై 5% డిస్కౌంట్ అంటే ప్రకటన వల్ల ఇంకెక్కువ ఉంటుంది. ఈ ధరకి అమ్మినా కూడా ఇక్కడ 5% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రకటన వేళ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రకటన వేళ ఎంత ఎక్కువ అంటే ఇప్పుడు ఇది 100 ఇంటూ 133/100. ఇక్కడ డిస్కౌంట్ 5% ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇది అమ్మిన వేళకి 5% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే ఇంకా ప్రకటన వేళ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే 100/5% అంటే 100 మైనస్ 5 95. ఇప్పుడు 100కి 100 పోద్ది. 19 5ల 19 7ల 5 ఒకట్ల 5 20ల అంటే 20 ఇంటూ 7 140. అంటే ఆడు 140కి అమ్మాల్సింది 5% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతూ 33% లాభం వచ్చింది. అది 100 రూపాయలు కొన్నప్పుడు. 100 రూపాయలు కొన్న వస్తువు ఎంతకు అమ్మినట్టు ఇప్పుడు 140కి అమ్మాలి. అంటే ఒరిజినల్గా ఎంత % అమ్మాలా? 100 రూపాయలకి 100 రూపాయల వస్తువు కొన్న 140కి అమ్మాలంటే 40% ఎక్కువకి అమ్మాలి. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి తన వస్తువును 20% నష్టంతో 48 రూపాయలకు అమ్ముతాడు. 20% లాభం అంటే ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి? 20% నష్టంతో 48 రూపాయలకు అమ్ముతాడు. అంటే అమ్మిన వేళ 48 రూపాయలు. అమ్మిన వేళ ఇచ్చినప్పుడు 20% నష్టం వచ్చింది. ఇప్పుడు కొన్న వేళ కట్టాలంటే ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం ఈక్వల్ టు 48 ఇంటూ 100/80. ఇది 48 రూపాయలకి అమ్మాడు. ఇప్పుడు అమ్మిన వేళ ఇచ్చినప్పుడు కొన్న వేళ కట్టాలంటే 48 ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం. ఇప్పుడు ఇది కొన్న వేళ వచ్చింది. ఈ కొన్న వేళ మీద ఇంకా 20% లాభం రావాలన్నాడు. ఈ కొన్న వేళ మీద 20% లాభం రావాలంటే ఇది కొన్న వేళ మీద 20% లాభం రావాలంటే కొన్న వేళ ఇంటూ 100 ప్లస్ లాభ శాతము/100 అంటే దట్ ఇంప్లైస్ 48 ఇంటూ 100/80 ఇంటూ 120/100. ఈ 100కి 100 పోతే 26ల 120 24 80 4 ఒకట్ల 4 12ల 12 6ల 72 రూపాయలు. అంటే ఆ వస్తువు 72 రూపాయలకి అమ్మితే 20% లాభం వస్తుంది. ఇది ఆన్సర్. ఓకేనా? ఒక వ్యక్తి 2 ఇళ్లను 20,000 చొప్పున అమ్మాడు. ఒక ఇంటిపై అతనికి 20% లాభం వస్తే మరో ఇంటిపై 20% నష్టం వస్తుంది. మొత్తం డీల్లో నష్టం లేదా లాభము కనుక్కోండి. ఇక్కడ 2 ఇళ్లను 20,000 చొప్పున అమ్మాడు. ఒక ఇంటిపై 20% లాభం, మరో ఇంటిపై 20% నష్టము. ఇలా 20% లాభం 20% నష్టం వచ్చిందంటే మనం ఏం చేయాలి? 20 ఇంటూ 20/100 0 0 0 0 2 4. అంటే ఇలా 20% లాభము ఒక వస్తువుపై మరో వస్తువుపై 20% నష్టం వచ్చిందంటే అది 20 ఇంటూ 20/100 4% నష్టం. ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది 2 ఇచ్చాడు. అందులో పీడిఎఫ్లో ఇది ఆన్సరు. ఇంగ్లీష్ దానిలో చూసుకొని చేసుకోవాలి.
ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్లో ఇది ప్రాఫిట్ అని ఇచ్చాడు, ఇది తప్పు. 4% నష్టం, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. A:B = 3:4, B:C = 5:6. అప్పుడు A:B:C దీనికి సమానం, ఈ కింద దానిలో దేనికి సమానం అని అడిగాడు. A:B 3:4, B:C 5:6. ఇప్పుడు ఇది కింద దానిలో దేనికి సమానము అన్నాడు. అంటే A:B 3:4, B:C 5:6. ఇలా చేసుకుంటే ఇది దీన్ని 5తో దీన్ని 4తో గుణిస్తే 3 5 15 4 5 20 4 5 20 4 6 24. అంటే 15 20 24. 15 20 24 ఇది ఆన్సర్. రెండు సంఖ్యలు 7:9 నిష్పత్తిలో ఉంటే చిన్న సంఖ్య 49కి సమానంగా ఉంటే పెద్ద సంఖ్య కనుక్కోండి. రెండు సంఖ్యల నిష్పత్తి 7:9 అని ఇచ్చాడు. ఇక్కడ చిన్న సంఖ్య 49, పెద్ద సంఖ్య ఎక్స్ ఎంత అని కనుక్కున్నాడు. ఇక్కడ 7కి 49 ఎన్ని రెట్లు? 7 రెట్లు. అంటే 7 7 49, 7 7 49 అని 9 7 63 ఆన్సర్. నెక్స్ట్, కిలోకు 74 మరియు కిలోకు 66 నాణ్యతతో అమ్మే టీ పొడిని కలిపితే ఏ నిష్పత్తిలో ఆ మిశ్రమం ధర కిలోకు 68 అవుతుంది. అంటే 74 రూపాయల లెక్క కిలో 74 రూపాయల లెక్క కొంత, కిలో 66 రూపాయల లెక్క కొంత ఈ టీ పొడి. ఆ రెండు మిశ్రమం చేసి కిలో 68 అమ్మితే ఆ మిశ్రమం ఏ నిష్పత్తిలో ఆ మిశ్రమం కలపాలి అని అడిగాడు. అంటే సపోజు 74 రూపాయల లెక్క ఎక్స్ కేజీలు కొన్నాడు అనుకోండి. 74 రూపాయల లెక్క ఎక్స్ కేజీలు కొన్నాడు. నెక్స్ట్ 66 రూపాయల లెక్క 1000 కేజీలు కొన్నాడు. 66 రూపాయల లెక్క 1000 కేజీలు కొన్నాడు. ఆ మిశ్రమం అంటే రెండు కలిపాడు. అంటే ఈ ఎక్స్ కేజీలను 1000 కేజీలను కలిపాడు. అంటే ఎక్స్ ప్లస్ వై ఈ మొత్తాన్ని కలిపి ఎంత లెక్క అమ్మాడు? 68 లెక్క అమ్మాడు. 74 రూపాయల లెక్క ఎక్స్ కేజీలు, 66 రూపాయల లెక్క 1000 కేజీలు కొని ఆ రెంటిని ఎక్స్ ప్లస్ వై ఆ మొత్తాన్ని 68 రూపాయల లెక్క అమ్మాడు. ఇది ఏ నిష్పత్తిలో కలిపారు అన్నారు. ఇప్పుడు 74x + 66y = ఇది 68x + 68y. ఈ 68x ఇటును 66y ఇటు తీసుకెళ్ళిపోయామనుకోండి. 74x - 68x = 68y - 66, 68y - 66y. ఇప్పుడు 74లో 68 చేస్తే 6x = 68 2y. ఇప్పుడు ఇది x/y. ఈ వైని ఇటు తీసుకొస్తే x/y = ఈ ఇంటూ ఆర్ ఇటు వెళ్తే బై ఆర్ 2/6. 2 1 2 3 దట్ ఈక్వల్ టు 1/3. దట్ ఇంప్లైస్ x/y = 1:3. ఇలా చేయొచ్చు. లేదంటే ఇక్కడ 74 రూపాయల లెక్క కొంత, 66 రూపాయల లెక్క కొంత, ఈ రెండు కలిపి ఎంత కమ్మాడు? 68కి అమ్మాడు. ఇది ఎలిగేషన్ మెథడ్. ఇప్పుడు 74 రూపాయలు, 74లో 68 తీస్తే 6, 66లో 68 తీస్తే 2. అంటే 2:6. 2 1 2 3 1:3. ఇది ఆన్సర్. ఒక పంపు 2 గంటల్లోనూ మరో పంపు 3 గంటల్లోనూ ఒక ట్యాంకును వేరువేరుగా నింపుతాయి. ఆ రెండు పంపులను కలిసి తెరిస్తే ఆ ట్యాంకు నింపేందుకు ఎంత సమయం పడుతుంది? రెండు పంపులు, ఒక పంపు ఏమో 2 గంటల్లోనూ మరో పంపు 3 గంటలు నింపుతుంది. అంటే ఒక పంపు 2 గంటలు నింపితే 1 గంటలో ఎంత శాతం నింపుతుంది? 1/2 వంతు నింపుతుంది. ఇంకో పంపు 3 గంటల్లో నింపితే 1 గంటలో 1/3 వంతు నింపుతుంది. ఇప్పుడు ఈ మొత్తం బై 6, 2 + 3 5/6. అంటే ఇది 1 గంటలో 2 పంపులు కలిపి ఒకేసారి తెరిస్తే 1 గంటలో 5/6 వంతు నింపుతాయి. మొత్తం నింపడానికి ఎంత టైం పడుతుంది? అప్పుడు 6/5 గంటలు. 1 గంటలో 5/6 వంతు అయితే మొత్తం నింపడానికి పట్టే సమయం 6/5 గంటలు. 6/5 గంటలు అంటే ఇక్కడ 5ని 6తో భాగిస్తే 5 1 5, 1 మిగులుతుంది, 1 1/5. అంటే 1 1/5 గంటల్లో ఈ ట్యాంక్ నింపడానికి రెండు పైపులు కలిపి 1/5 1/5 గంటల్లో రెండు కలిపి నింపుతాయి. ఇది ఆన్సర్. నెక్స్ట్, 8 మంది మనుషులు ఒక పని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పని 8 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది మనుషులను నియమించాలి? 8 మంది మనుషులు ఒక పని 9 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే 9 రోజుల్లో ఒక పనిని ఎంతమంది చేస్తారు? 8 మంది చేస్తారు.
9 రోజుల్లో ఒక పని 8 మంది చేస్తారు. ఒక రోజులో అదే పని ఎంతమంది చేస్తారు? 9 రోజుల్లో 8 మంది చేస్తే ఒక రోజులో చేయాలంటే 8 ఇంటూ 9 మంది, 8 ఇంటూ 9 72 మంది అవసరం ఒక రోజులో చేయాలంటే. అదే ఒక రోజులో 72 మంది చేస్తే 8 రోజుల్లో ఆ పని ఎంతమంది చేస్తారు? 8 ఇంటూ 9/2 8 ఇంటూ 9/8, 8కి 8 పోతే 9. అంటే ఆ పని పూర్తి చేయాలంటే ఎంతమంది మనుషులు కావాలి? 9 మంది. ఇది ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.